బాదుడే బాదుడంటూ రోడ్డెక్కాడు. జనం రాకపోవడంతో తల బాదుకుని తిరిగి వెళ్ళిపోయాడు. రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ మరోసారి రోడ్డెక్కాడు. అయినా జనం పట్టించుకోలేదు. 74 ఏళ్ల వయసులో నాకు ఇదేం కర్మ అనుకుని ఇంటికెళ్ళిపోయాడు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ మళ్లీ రోడ్డెక్కాడు. నీకు షూరిటీ లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదని జనం వెళ్ళవయ్యా వెళ్ళు అన్నారు. మళ్లీ ఇంటికెళ్ళిపోయాడు. ఈసారి సరికొత్తగా రా కదలిరా అంటూ రోడ్డెక్కాడు. జనం కదల్లేదు, రాలేదు. మళ్లీ ఇంటికెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజాగళం అంటూ ఇంకోసారి రోడ్డెక్కాడు. ఆ గళంలో బలం లేదని సభలకొస్తున్న జనాలను బట్టి అర్థమైపోయింది. ఇక లాభం లేదనుకుని ఉమ్మడి సభలంటూ ఊదరగొట్టాడు. అవి కూడా ఉసూరుమనిపించాయి. అసలు ఈ చంద్రబాబు గురించి, ఆ సొంత పుత్రుడి గురించి, ఈ దత్త పుత్రుడి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్నర్ మీటింగుల్లో తండ్రి, కాలనీ మీటింగుల్లో కొడుకు, గెస్ట్ రోల్ పోషిస్తూ అప్పుడప్పుడు పిఠాపురం వచ్చిపోతున్న దత్తపుత్రుడు. అసలు బాబు ఎందుకు కార్నర్ మీటింగుల దగ్గరే ఆగిపోయాడు? బహిరంగ సభలు పెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాడు? సినిమా స్టార్ను వెంటేసుకొచ్చిన సభలు అట్టర్ ఫ్లాప్ ఎందుకు అవుతున్నాయి? వీటన్నింటికీ సమాధానం వెతికే ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీకి 74 ఏళ్ల వయసులో ఈ కర్మేంటో అన్న ప్రశ్న తిరుగుతోంది. దీంతో పాటు ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభలకు జనాలు రావడం లేదు. బాబుకి ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 2. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కేవలం కార్నర్ మీటింగులకే పరిమితమయ్యాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 3. సుపుత్రుడు లోకేష్ కేవలం మంగళగిరిలో కాలనీ మీటింగులతోనే మమ అనిపించేస్తున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 4. జనం రావడం లేదని దత్తపుత్రుడితో కలిసి ఉమ్మడి సభలు పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 5. నమ్ముకున్న దత్తపుత్రుడు అప్పుడప్పుడు మెరుపు తీగలా వచ్చి హైదరాబాద్ చెక్కేస్తున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 6. సూపర్ 6 అన్నా, వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నా జనం నమ్మడం లేదు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 7. 2014 నుంచి 2019 మధ్య తన పాలన చూసి ఓటేయమని చెప్పలేకపోతున్నాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 8. 2014లో 650 హామీలిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఇప్పుడు ఏ హామీలిచ్చినా జనం నమ్మడం లేదు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 9. మార్చి 17న మోడీతో కలిసి పెట్టిన ఎన్డీఏ సభ తర్వాత ఇప్పటి వరకు ఒక్క పెద్ద సభ కూడా పెట్టలేకపోయాడు. బాబుకు ఇదేం కర్మ? క్వశ్చన్ నెంబర్ 10. జనాన్ని ఆకర్షించడంలో సొంత పుత్రుడే కాదు, దత్తపుత్రుడు సైతం ఫెయిల్ అయిపోయాడు. బాబుకు ఇదేం కర్మ? ఈ కర్మకు కారణాలేంటో బాబు చెప్పాలి.